వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు లాస్ట్ వ్లాగ్ చూస్తుంటే మేమైతే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యాము ట్రిప్కి. ఇప్పుడైతే కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగాము. సో కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మేమైతే ముందే ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళైతే బయట మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము ఇక్కడ మా బ్యాగేజెస్ కలెక్ట్ చేసుకొని అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. వాళ్ళైతే ఒక కైండ్ ఆఫ్ మినీ వ్యాన్లో మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు మాతో పాటు. సో అక్కడికి వెళ్తున్నాము. మా బాబు చూసారా ఎంత హుషారుగా వెళ్ళిపోతున్నాడో. నేనే తీసుకొస్తా అని మా చేత దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. మున్నార్కి అయితే వెళ్తున్నాము కొచ్చి నుంచి. నేను ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేశాను. కేరళ మొత్తము వాళ్ళ రోడ్స్ అయినా వాళ్ళ హౌసెస్ అయినా ఏదైనా అండి, చెట్లు లేకుండా ఇల్లు కానీ హోటల్ కానీ ఏది చూడలేదు నేను. మొత్తం ఇంకా మనకు ఆ ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా మనము చెట్లు చూడగానే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది మనం కేరళలో ఉన్నాము అనేసి. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. మేము ఎయిర్పోర్ట్లో తినేది అస్సలు బాగాలేదండి, అందుకే మేము ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నార్మల్ ఆయిలే యూస్ చేశారండి. నాకైతే ఏం కోకోనట్ ఆయిల్ యూస్ చేసినట్టు అనిపించలే. ఆయిల్తోనే కుక్ చేస్తున్నారండి. ఇంకైతే మేము వ్యాన్ ఎక్కేసి మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేనేదో చెప్తుంటే వెనకల నుంచి మా తమ్ముడు మా హస్బెండ్ ఎక్కిరిస్తున్నారు. ఇంకా మాట్లాడుకుంటూ మున్నార్ వెళ్తున్నాము అనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. మేమైతే కొంచెం టయర్డ్గా ఉన్నింది, ఎర్లీ మార్నింగ్ లేసాం కాబట్టి. ఇంకా అయినా టూర్ వెళ్ళేటప్పుడు అవన్నీ ఏం గుర్తురాదు, టూర్ అయిపోయాక అన్నీ గుర్తొస్తాయి మనకి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూడండి, ట్రావెల్లో మంచి మంచి సీనరీస్ అన్నీ క్యాప్చర్ చేశాను నేను. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది చూడండి. వెళ్ళే దారిలోనే మనకి వార్కలా వాటర్ ఫాల్స్ అనేది ఉంటుందండి. అక్కడ చాలామంది ఆగి కాసేపు దాన్ని చూసి ఫొటోస్ తీసుకొని అలా వెళ్తున్నారు చాలామంది. సో మేము కూడా అక్కడ ఆగి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర కాసేపు పీస్ఫుల్గా గడిపి మొత్తం కేరళ మొత్తం సీనిక్ బ్యూటీ, నేచర్ని ఎంజాయ్ చేయాలి. నేచర్ లవర్సే ఇక్కడ వస్తారండి. మనకి సమ్మర్లో ఈ నేచర్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తే అసలు చాలా బాగుంటుంది. మేము కాసేపు ఆగి అక్కడ ఫొటోస్ తీసుకొని అక్కడే మ్యాగీ పాయింట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అమ్ముతున్నారండి. సో ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసాం ఆ వాటర్ ఫాల్స్ దగ్గర. సో నేను అనుకున్నాను డైరెక్ట్ కొచ్చి నుంచి రూమ్కి తీసుకెళ్ళిపోతారు, మనం అక్కడ ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వస్తాం అనుకున్నాను. కానీ అతను కొచ్చి నుంచి తీసుకువెళ్తున్న వే మొత్తం మాకు చాలా ప్లేసెస్ చూపించాడు. మా ఫేసెస్ అయితే ఇక్కడే నేను మ్యాంగో తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి మేము వెళ్తున్న దారిలో మున్నార్ స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ గార్డెన్ అని ఉంటే అక్కడికి వెళ్ళాము. ఎలిఫెంట్ సఫారీ కూడా ఉంది. ఇక్కడ మొత్తం చెట్లు చూపించారండి మాకు. చాలా పంటలు పండించారు వాళ్ళు. ఆ సెంటర్ అయితే చూపించారు.
ఇంకా అక్కడ నుంచి మేము అతను ఒక ప్రతి చెట్టుని ఎక్స్ప్లెయిన్ చేశాడండి. మిరియాలు, ఆవాలు, జీలకర్ర, ఏవో ఆయుర్వేదిక్కి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్, అలాంటి చెట్లు నేనైతే ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్క చెట్టు చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా అక్కడ నుంచి మేమైతే లంచ్ చేద్దామని ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము. ఆసమ్ ఉందండి రెస్టారెంట్ అయితే. మొత్తం చెప్పాను కదండి, కేరళ మొత్తం గ్రీనరీయే. వాళ్ళ గ్రీనరీతో పాటు ఫిష్ పాండ్ కూడా ఉన్నింది. ఇంకప్పుడే వర్షం పడింది. నేను తెలుసుకున్న కొత్త విషయం ఏంటంటే, మున్నార్లో ఆల్మోస్ట్ లైక్ 9 to 10 months రోజు వర్షం పడుతుందంట. అందుకే ఏమో మొత్తం గ్రీనరీ. కానీ ఇంకోటి ఏంటంటే అండి, ఎక్కడికి వెళ్ళినా లోపలికైతే మొబైల్ అలో లేదు. మేము చాలా ప్లేసెస్కి వెళ్ళాము. వాళ్ళైతే ఇప్పుడు మేము సపోజ్ మున్నార్ స్పైసెస్కి వెళ్ళాము, అక్కడ కూడా వీడియో తీయకూడదని చెప్పారు. ఇంకా సరే అని ఒక వండర్ వ్యాలీ అని ఒక అమ్యూజ్మెంట్ కైండ్ ఆఫ్ పార్క్ ఉంటే అక్కడ జీప్ సఫారీ ఉంటే ఆ జీప్ సఫారీ వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. చూస్తే బాబోయ్ అవి రోడ్సా, భయంకరమైన రోడ్లు అండి. హాఫ్ రోడ్స్ మొత్తం ట్రెక్కింగ్ కైండ్. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళినట్టే అండి. ఆపండ్రోయ్ బాబు ఆపండ్రోయ్ అన్న సిచ్యువేషన్స్. కానీ ఆ జీప్ సఫారీలో చూసిన సీనరీస్ అన్నీ ఇవే అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. సో సమ్ కైండ్ ఆఫ్ డ్యామ్స్, తర్వాత ఏదో హ్యాంగింగ్ బ్రిడ్జ్. అంటే నాకేం అది పెద్ద వర్తబుల్, అంత కష్టపడి వెళ్ళి చూడాల్సిన ప్లేసెస్ అని అయితే నాకేం అనిపించలేదు. ఇప్పుడు మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు ఉంటే మీరు ఎవరైనా వెళ్ళే పని అయితే అసలు సెలెక్ట్ చేసుకోకండి జీప్ సఫారీ. మొత్తం హాఫ్ రోడ్లోనే ట్రావెల్ ఉంటుంది. డ్రైవర్ అయితే భయంకరమైన స్పీడ్లో తీసుకెళ్తాడు. అస్సలు సజెస్టబుల్ కాదు. సో మేము ఇంక అక్కడి నుంచి అయితే మున్నార్ చేరిపోయాము. నిజంగా అండి, గాడ్స్ ఓన్ కంట్రీ అని ఊరికే పెట్టలేదు ఈ కేరళకైతే. మాటల్లో చెప్పలేనంత బాగున్నాయి. జస్ట్ రోడ్లోనే వెళ్తున్నాం మేము మా హోటల్కి. ఎంత బాగున్నాయంటే అసలు మాటల్లో వర్ణించలేనంత అందంగా ఉన్నాయండి. మొత్తం టీ ఎస్టేట్సే. ఆ క్లైమేట్ కానీ ఆ టీ ఎస్టేట్స్ కానీ అబ్బా చెప్పలేనండి. వెళ్ళి ఎంజాయ్ చేస్తే కానీ ఆ ఆనందం ఎలా ఉంటుంది అని మనము ఎక్స్ప్రెస్ చేయలేం వర్డ్స్లో. సో చాలా అంటే చాలా బాగుంది. మున్నార్లో అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఆ జీప్ సఫారీకి వెళ్ళి ఏంటి అందరు మున్నార్ చాలా బాగుంది అన్నారు, మరి ఏంటి ఇది ఇలా ఉంది, దీనికోసమా మనం వచ్చాము అనుకున్నాం. కానీ వన్స్ మేము ప్రాపర్ మున్నార్లోకి ఎంటర్ అయ్యాక ఇక్కడికి కదా మనం రావాల్సిన ప్లేస్. సమ్మర్లో ఇంత బాగుందా, ఇంత అందమైన ప్రదేశమా మున్నార్. ఇంకా చూస్తూనే ఉండిపోయాం మేము. అసలు టైం గురించి ఆలోచించలేదు, ఏం ఆలోచించలేదు, చూస్తూనే ఉండిపోయామండి. సో నేను ఆ మున్నార్ నుంచి ఇంకా ఏ ప్లేసెస్కి వెళ్ళానో అవన్నీ ఫ్యూచర్ వ్లాగ్స్లో వస్తాయి. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, టేక్ కేర్.